షిప్పింగ్ రంగంలో అత్యంత కీలకమైన పనామా కెనాల్ దగ్గర పెను ప్రమాదం చోటు చేసుకుంది. పనామా సిటీని కలిపే అత్యంత ప్రధానమైన బ్రిడ్జ్ ఆఫ్ ద అమెరికాస్ పై భారీ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఈ భీకర విస్ఫోటనానికి వంతెన మొత్తం దద్దరిల్లింది. పశ్చిమాసియాలో ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికాకు అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గంలో పేలుడు సంభవించటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందా, లేక అమెరికా సరఫరా గొలుసును దెబ్బతీసేందుకు శత్రువులు పన్నిన కుట్రనా అన్న కోణంలో అగ్రరాజ్యం ఆరా తీస్తోంది. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో పనామాలో చోటు చేసుకున్న పేలుడుతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో చోటు చేసుకున్న అత్యంత కీలక పాత్ర పోషించే బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికా సమీపంలో జరిగిన భారీ పేలుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. పనామా కెనాల్ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. అలాంటి ప్రాంతంలో ఇంధన ట్యాంకర్ పేలిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుడు యాదృచ్ఛికమా, లేక దీని వెనక మరేదైనా అంతర్గత లేదా అంతర్జాతీయ కుట్ర ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ జియోపాలిటికల్ పరిణామాల దృష్ట్యా ఈ సంఘటనను సాధారణ ప్రమాదంగా తీసుకోవడానికి అనేక దేశాలు వెనకంజ వేస్తున్నాయి. ఈ పేలుడు ఉదయం సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ వంతెనపై ప్రయాణిస్తుండగా మొదట చిన్న స్థాయిలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ మంటలు భీకరంగా మారి భారీ పేలుడుకు దారితీశాయి. పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత మంటలు వంతెన నిర్మాణ భాగాలపై వ్యాపించడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ వంతెనను చుట్టుముట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ సమయంలో వంతెనపై అనేక వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కొందరిని సమీప ఆసుపత్రులకు తరలించగా ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి పరిస్థితిని కొంతవరకు అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ మంటల తీవ్రత కారణంగా వంతెనకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశంపై స్పష్టత రాలేదు. ప్రపంచ వాణిజ్యంలో పనామా కాలువకున్న చాలా ప్రాధాన్యత ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఈ మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన శాతం సరుకులు రవాణా అవుతాయి. ముడి చమురు, గ్యాస్ రవాణాలో ఈ మార్గం కీలకంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు పెరగడంతో అనేక దేశాలు తమ సరుకు రవాణా మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పనామా కాలువపై ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి సమయంలో ఈ పేలుడు జరగడం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశాన్ని పెంచుతోంది. అమెరికా సహా పలు దేశాలు ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నాయి. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నించారా అనే అనుమానాలను కూడా పరిశీలిస్తున్నారు. అమెరికా నిఘా సంస్థలు ఈ ఘటనకు సంబంధించిన ప్రతి కోణాన్ని విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా, లేక సైబర్ లేదా టెక్నికల్ లోపమా అన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన తర్వాత వెంటనే వంతెనను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యేక నిపుణుల బృందాలు వంతెన నిర్మాణ నాణ్యతను పరిశీలిస్తున్నాయి. సుమారు 1.6 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన పనామా సిటీకి ప్రధాన రవాణా మార్గంగా ఉంది. వేలాది వాహనాలు రోజు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటాయి. అలాంటి కీలక మార్గం తాత్కాలికంగా మూతపడడంతో స్థానిక రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ పేలుడు ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ప్రపంచ వ్యూహాత్మక రవాణా మార్గాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం అంతర్జాతీయ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రపంచంలోని కీలకమైన ఈ పనామా కెనాల్లో రవాణాకు ఆటంకం కలిగితే ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు, చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. హార్ముజ్ తరహాలోనే ఇప్పుడు ఇక్కడ కూడా అశాంతి నెలకొంటే అది అంతర్జాతీయ వాణిజ్యానికి తీరని నష్టాన్ని మిగులుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పనామా బ్రిడ్జిపై జరిగిన ఈ పేలుడు కేవలం ఒక రోడ్డు ప్రమాదమా, లేక యుద్ధ తంత్రంలో భాగమా అన్నది తేలాల్సి ఉంది.
అమెరికా అధికారులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. వంతెన పునరుద్ధరణ పనులతో పాటు పేలుడు వెనక ఉన్న అసలు కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.